దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారు గిరిజనుల ఇలవేల్పుగా, శక్తి స్వరూపిణిగా, భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న తల్లి మైసిగండి మైసమ్మ. హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లా ఆమనగర్ మండలం మైసిగండి గ్రామంలో కొలువుదీరి ఉంది మైసమ్మ తల్లి. ప్రధాన ఆలయానికి వెళ్లక ముందే రోడ్డుకు ఓ వైపున ఆహ్వానం పలుకుతూ మైసమ్మ తల్లి చిన్న గుడి ఉంటుంది. ముందుకు కదిలితే భీకరాకారంలో కనబడుతూ ఉంటుంది మైసమ్మ. శతాబ్దాల క్రితం గ్రామస్తులకు అమ్మవారు కలలో కనిపించి ఇక్కడి అడవిలోని వేప చెట్టు కింద పుట్టల్లో ఉన్నట్టు చెప్పిందట. వారు వచ్చి చూడగా అక్కడ అమ్మవారు కనిపించింది. దాంతో అక్కడే ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. 500 ఏళ్ల క్రితం పుట్టలో వెలసిన మైసిగండి తల్లికి కొన్ని రోజులకు చిన్న దేవాలయం నిర్మించారు. ఆ తర్వాత చాలా కాలానికి పెద్ద ఆలయాన్ని కట్టారు. మైసమ్మ దేవాలయ అభివృద్ధితో పాటు ప్రతి కార్యక్రమంలో నాలావత్ వంశస్థులదే ప్రధాన పాత్ర. వీరే ట్రస్టీలుగా ఉంటూ దేవాలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఏడంతా అద్భుతమైన ముఖమండపం, తీర్చిదిద్దిన స్తంభాలు, 20 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం, అక్కడే కనిపించే మూలమూర్తి భక్తులను కట్టిపడేస్తాయి. దేవాలయంలో అడుగడుగునా కనిపించే శక్తి స్వరూపాలు భక్తులను దీవిస్తూ ఉంటాయి. ఆలయంలో ఓవైపు గాజులు, మరో దగ్గర కొబ్బరికాయ ముడుపులు నాగదేవత గుడిలో ఆధ్యాత్మిక అనుభూతులను కలిగిస్తాయి. ముఖమండపంలో రకరకాల దేవతా విగ్రహాలు, పూలు, లతలు, అమ్మవారి వాహనాల చిత్రాలతో అందంగా తీర్చిదిద్దారు. మొత్తం 70 స్తంభాలు, వాటిని రకరకాలుగా తీర్చిదిద్దారు.